జరగబోతున్నటువంటి మహాయాగం ఏదైతుందో యాగం అనేది అద్వితీయంగా పూర్తి కావడం జరిగింది. నిన్నటి సాయంత్రం కార్యక్రమాలు అనేది నిన్నటితో ముగియడం జరిగింది. సుమారు అంటే గత నెల 19వ తారీఖున ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ మహాయాగం అనంతర పరిణామ క్రమంలో దిగ్విజయంగా కల్వకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా పట్టణం, వివిధ నియోజకవర్గాల జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా భారీ మొత్తంలో తరలి వచ్చి ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇంత అద్వితీయంగా ఒక కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగడం కేవలం భగవత్ సంకల్పమే. భగవత్ సంకల్పం ముందు మనందరం నిమిత్త మాత్రమే. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ అనే అంశం కంటే ముందు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధు పైన ఉంది. అదేవిధంగా తరతరాలుగా వస్తున్నట్టు మన సంప్రదాయాలని పరిరక్షించడంతో పాటు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది అంటూ, అదేవిధంగా భగవంతునిపై నమ్మకంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా స్వరూపానంద స్వామి పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ప్రత్యేకంగా స్వామివారు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ముచ్చర్ల జనార్దన్ దంపతులకి. ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించినటువంటి శ్రీ రాధాకృష్ణ కళ్యాణంలో కూడా ప్రత్యేకంగా ఆయన పాల్గొనడం జరిగింది. రాత్రి వరకు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముచ్చర్ల జనార్దన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి మహద్భాగ్యం తనకి కళ్యాణోత్సవంలో మహాచండీ యాగంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినటువంటి స్వరూపానంద స్వామికి జీవితాంతం రుణపడి ఉంటారని, భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందువులకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంతో పాటు కుల, మత, ప్రాంత, లింగ విభేదాలు లేకుండా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరి సౌభాగ్యం కోసం, ఈ ప్రాంతంలోని ప్రజలందరి బాగు కోసం ఖచ్చితంగా తను ముందు వరుసలో ఉంటా ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతానంటే ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మిత్రులారా, ఈ సందర్భంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని బిఎస్ఎన్ఎల్ మైదానం పరిధిలో 16 రోజులుగా నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా ముగిసింది. సోమవారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమంలో త్యాగం పరిపూర్ణమైందని కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. శాంతి హోమం, గోపూజ, మహాపూర్ణాహుతి, గురుపూజ, అవపద స్నానం ఆచరించారు. సాయంత్రం ఉత్సాహంగా ఉట్టుకొట్టు కార్యక్రమం రాత్రి అయింది. ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక రాత్రి రాధాకృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఋత్వికులను ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన నేతలతో పాటు అదేవిధంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. సాంప్రదాయాలను గౌరవించి ధర్మబద్ధంగా జీవించాలని అనంతరం యాగ నిర్వాహకులు స్వామీజీ ముఖ్య నేతలందరినీ కూడా ఈ సందర్భంగా పూలమాలలు, శాలువలతో సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించడం జరిగింది. కార్యక్రమానికి నిన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రధానంగా హాజరు కావడం జరిగింది.